హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఎండాకాలంలో ఈ పెసరపప్పు హల్వాని ట్రై చేయండి. పెసరపప్పు మనకి ఒంటికి చలవ చేస్తుంది కదా, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. 4 గంటల ముందు పెసరపప్పుని బాగా నానబెట్టుకోండి. 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకొని 4 గంటల తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని, మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు పంచదార, అరకప్పు వాటర్ వేసుకొని పాకం మరిగించుకోవాలి. పాకం ఎటువంటి కన్సిస్టెన్సీ అవసరం లేదు. పంచదార కరిగిపోయిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదం పలుకులు కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోవచ్చు. వేయించుకొని పక్కన పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దానిలోకి మెత్తగా పేస్ట్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకొని నెయ్యి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకున్న తర్వాత మంచి అరోమా వచ్చినంత వరకు అడుగు మాడిపోకుండా కలుపుతూ వేయించుకున్న తర్వాత దానిలోకి మరికొద్దిగా నెయ్యిని, అంటే ఒక అరకప్పు దాకా నెయ్యి పడుతుందండి. అరకప్పుకి ఎక్కువ కూడా పట్టొచ్చు. అరకప్పు నెయ్యిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఇలా కలుపుతూ వేయించుకోండి లో ఫ్లేమ్లో. ఇది రంగు మారి పప్పు మొత్తం నెయ్యి అంతా పీల్చుకొని నేతిని ఒక స్టేజ్లో రిలీజ్ చేస్తుంది. అంతవరకు వేయించుకుంటే హల్వా అన్నది టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి మంచిగా. అప్పుడే పెసరపప్పు హల్వా అనేది టేస్ట్ సూపర్గా వస్తుంది. నాకైతే ఇక్కడ మరొక 3/4 కప్పు దాకా నెయ్యి పట్టిందండి. ఇలా నేతిని వేసుకొని చక్కగా వేయించుకుంటే ఒక స్టేజ్లో నెయ్యి మొత్తాన్ని పీల్చుకున్న తర్వాత పిండి నుంచి, అంటే ఈ పెసరపప్పు మిశ్రమం నుంచి నెయ్యి అనేది మొత్తం లూజ్ అయ్యి కొద్దిగా నెయ్యి మొత్తాన్ని పీల్చుకొని కాస్త లూజ్ అయ్యి ఇలా చూడండి, పెసరపప్పు అనేది ట్రాన్స్పరెంట్గా కొద్దిగా నెయ్యిని రిలీజ్ చేస్తుంది. అంతవరకు వేయించుకున్న తర్వాత దానిలోకి పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. పాకం అనేది మీరు తినే స్వీట్నెస్ బట్టి వేసుకోవచ్చండి. నేను 3/4 కప్పు వేసుకున్నాను పంచదార. తక్కువ తినేవారు అరకప్పు వేసుకోండి, ఎక్కువ తినేవారు 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా పాకం వేసేసుకొని బాగా కలిపేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకొని కొద్దిగా యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉండే పెసరపప్పు హల్వా రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. పండగలప్పుడు ప్రసాదంగా చేసుకోవటానికి, అలానే ఎండాకాలంలో ఈ స్వీట్ చేసుకుంటే చలవ చేస్తుంది. తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఆ టేస్ట్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్